నో దేవ కేశవాత్ అన్యత్. కేశవుడి కంటే వేరే దేవుడు లేడటే లోకంలో. అదేంటండి కేశవుడు అంటే మహావిష్ణువు కదా, మరేమో మనం శివుడికి ఇంత గొప్పగా చేసి రుద్రాక్షలు సంప్రోక్షణ చేసి 1,00,000 రుద్రాక్షలతో అర్చన చేసి అభిషేకం చేసి కుంకుమార్చన చేసి ఉపవాసం ఉండి హరహర శంకర శంభో మహాదేవ అని ఇంత చేస్తున్నాం. ఈ నెల పొడుగుతా నగ్నమైపోయి ఈ కార్తీక మాసం చివరకు వచ్చిన తర్వాత మీరు విష్ణువు కంటే గొప్ప దేవుడు లేడు ఇప్పుడు అంటున్నారు. ఇదేదో ముందని ఉంటే మేము ముందు నుంచి అదే పడుతుందో అని ఒక అపోహ పడచ్చు. కేశవ శబ్దం చాలా గొప్పది. కా అంటే బ్రహ్మ, ఈ అనుంది అదేంటంటే ఈశ్వర, వా అనుంది విష్ణువు, కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ అవుతుంది. కాకి ఈ కలిపితే కే అవుతుంది. ఆ పక్కన ఈతో ఉన్నటువంటి సకారం కాస్త కేశ అవుతుంది. ఆ వకారం కాస్త కేశవ శబ్దం. కా ప్లస్ ఈశా ప్లస్ వకారం. సో ఈ రకంగా కేశవ శబ్దాన్ని మనం సరిగ్గా చూస్తే కా అంటే బ్రహ్మ అని, ఈశ శబ్దంతో ఈశ్వరుడని, వకారంతో మహావిష్ణు అని విష్ణువని, ఈ రకంగా మన వాళ్ళు చాలా అద్భుతంగా చెప్పారు. ఒక్క కేశవ శబ్దంలోనే త్రిమూర్తులు కూడా లీనమై ఉన్నారు. అందుకని కేశవ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అయితే బ్రహ్మకు ఆరాధన విధి లేదు. పురాణోక్తంగా పురాణాల్లో చెప్పబడినటువంటి విషయాల్ని మనం చూస్తే బ్రహ్మగారికి ఆరాధన లేదు. ఆయనకి ఆరాధన ఎక్కడా చెప్పబడలేదు. ఆరాధన లేదు. విష్ణువుకి శివుడికే పెట్టారు గుళ్ళన్నీ, వాళ్ళిద్దరికీ అర్చనలు పూజలు, ఇంకా అభిషేకాలన్నీ శివుడికి, అర్చనలు అలంకారం అంతా విష్ణువుకి. అసలు బ్రహ్మగారికి ఏమీ లేదు. ఆయన ఎలా ఉంటాడో కూడా ఎక్కడ ఏం తెలియదు. గుళ్ళు లేవు, ఎందుకు అని అడిగారు. నేను ఒక మాట చెప్పాను, బ్రహ్మ యొక్క పని ఏమిటి? తయారు చేయడం. మనం పుట్టాం, ఇంకా మళ్ళీ ఆయన ఎందుకు బాధ పెట్టడం? ఇప్పుడు పుట్టిన తర్వాత చనిపోయేదాకా బ్రతకాలి. మరణం అనేది తథ్యం ఎవరికైనా. అది ఆలోచాలి అంటే దానికి మహావిష్ణువు అనుగ్రహం కావాలి. అనాయాసమైన మరణంతో సుఖంగా హాయిగా జీవితాన్ని గడపాలి అంటే ఈశ్వర అనుగ్రహం కావాలి. కాబట్టి వాళ్ళిద్దరి డ్యూటీలవి. మొదటి డ్యూటీ పుట్టించడం, ఆయన డ్యూటీ అయిపోయింది. ఇక మళ్ళీ ఆయన పట్టుకొని తీసుకునే ఎందుకు? ఆయన అనవసరంగా ఆయన ఇబ్బంది పెట్టడం. ఆయన అలా పాముతో ఆయన ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు డ్యూటీ ఎవరికి? వాళ్ళిద్దరు. ఇప్పుడు మీరు ఒక ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఎక్కడికో వెళ్ళారు, రైల్వే స్టేషన్కి వెళ్ళారు, టికెట్ కావాలని వెళ్ళారు, టికెట్ తీసుకున్నారు అనుకోండి, టికెట్ ఇచ్చిన తర్వాత అక్కడ నిలబడి ఉంటారు. ఆయన చూస్తూ మళ్ళీ వెళ్ళిపోతారు, రైలుకి వెళ్ళిపోతారు, ప్లాట్ఫామ్కి వెళ్తారు, టీటీ కోసం చూస్తారు, ఆయనకి టికెట్ ఇవ్వడం కోసం. అంటే ఒక పని అయిపోతే మనం ముందుకు కొనసాగి ఇంకో పని కోసం వెళ్తాం. అలాగనే మనకు జన్మ అయిపోయింది. జన్మకు కర్త బ్రహ్మ, సృష్టికర్త. సృష్టి కార్యం ఆరాధిస్తారు వాళ్ళు. ఆ ప్రజాపతిని ఆరాధించి నాకు మంచి సత్సంతానం కలగాలి, సత్కామే సజాయత, నాకు మంచి కామన కలగాలి. ఆ కామం కూడా కేవలం శారీరకమైన స్పర్శకే పరిమితమై కేవలం సుఖభూయంగా కాకుండా ఆ కామన వల్ల మంచి ప్రజ కావాలి. సుప్రజా ప్రజయా భూయాసం సువీరో వీరైః సువచ్చో వచ్చైః సుపోష పోషైః సుమేధో మేధైః సబ్రహ్మా బ్రహ్మచారిభిః. అక్కడ ఏంటంటే నాకు మంచి సంతతి కావాలి. ఎలాంటి సంతతి కావాలి? వీర్యవంతులు కావాలి, ధైర్యవంతులు కావాలి, ప్రజ్ఞావంతులు కావాలి, బుద్ధిమంతులు కావాలి. అందుకనే మనకు వాటి పట్ల ఈ చేయించేటువంటి యజ్ఞం పట్లనో ఈ పూజ పట్లనో మనకు అర్థం తెలియక ఎందుకో ఏదో 4 కర్రలు పెట్టి అగ్నిహోత్రం వెలిగించి ఎందుకు బాధ పెడుతున్నాడు ఇలా అని మనకు అనిపించవచ్చు. కానీ దాని వెనక ఉండేటువంటి అర్థం ఇది. అయ్యా, నువ్వు రేపు నీ భార్యని చేతపుచ్చుకొని నువ్వు వివాహ సంస్కారం పొంది గార్హపత్యాన్ని, గార్హస్థ ధర్మాన్ని నువ్వు
నీ వారసులు కలగాలి. ఆ వారసులు కలగాలంటే బ్రహ్మ యొక్క అనుగ్రహం కావాలి, ప్రజాపతి యొక్క అనుగ్రహం. అందుకని అక్కడ హోమాలు నిర్వహింపజేస్తారు. ఆ హోమాల ద్వారా గర్భాధాన సంస్కారంలోనే మన తండ్రి గర్భాధాన సంస్కారం చేసేటప్పుడు హోమం ఉంటుంది. ఆ హోమం చేసిన తర్వాత గర్భాధానం చేయిస్తారు. ఈరోజు ఆ హోమాలు లేవు, ఆ సంస్కారాలన్నీ పోయాయి. చాలా మంది అంటున్నారు, ఏమిటి అన్ని దానాల కంటే గర్భాధానం గొప్పది కదా చేస్తానంటాడు. మన సంస్కృతిని ఒకసారి ఆలోచిస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. అందుకని ఈరోజు మన సంతతి కూడా పుట్టిన తర్వాత మన మాట వినట్లేదు. ఎందుకని? మనం గర్భాధాన సంస్కార సమయంలోనే అగ్నిహోత్రుడి ముందు మనం ఏ వ్రతమైతే చేస్తామో ఆ వ్రతం చేస్తే సరిగ్గా అర్థవంతంగా ఆ బ్రహ్మగారిని కూర్చోబెట్టి ఆయన కంగారు పడకుండా మనం కంగారు పెట్టకుండా ఆయన్ని అర్థవంతంగా హాయిగా దాని ప్రతి అర్థము తెలుసుకుని చేస్తే అప్పుడు మన సంతతి, మన యొక్క వారసులందరూ కూడా మనం చెప్పినట్టు వింటారు, మనం గీసిన గీతలో నడుస్తారు, మన మార్గాలు అనుసరిస్తారు. కాబట్టి ఇప్పుడు అదంతా పోవడం వల్ల ఎందుకు వచ్చి నీ కర్మ ఏదో తాళి కట్టాలి, అది 10 మంది చూడాలి, ఏదో భోజనం పెట్టాలి. ఈరోజు పెళ్ళి అంటే ఏమిటంటే హైదరాబాద్ లో ఈరోజు ఒక పెద్ద ఫ్యాషన్ పెళ్ళి అంటే 150 రకాల భోజనం. బఫెలో అనే శబ్దాన్ని కుదిస్తే బఫే అవుతుంది. కానీ ఇప్పుడు 10,000 మంది 20,000 మంది వస్తే భోజనం మనం కూర్చోబెట్టి వడ్డించాలంటే వీడికి నడ్డిపోతుంది. కూర్చోబెట్టి వడ్డించాలంటే 1000 మంది మీద నడ్డి విరిగిపోతుంది. అందుకని ఏదో ప్లేట్ ఇస్తాం, మనం సరే చేస్తాం అనుకోండి. కానీ ఈరోజు పెళ్లిలో ఒక పెద్ద పద్ధతి ఏంటంటే 150 రకాల భోజనం. అందులో ఆ యజమాని ఒక ఆకుకి 500 రూపాయలు ఇస్తాడు. అలాగే 1000 మందిని పిలిపిస్తాడు. అంటే ఇంచుమించి 5 లక్షల రూపాయల భోజనానికి 5 లక్షలు. వీడు 150 రకాల్లో ఏ ఒక్క రకము పూర్తిగా తినడు. ఎందుకని? ఈ ఎలుక కొట్టినట్టు చీమ కొట్టినట్టు ఒక్కొక్క పదార్థాన్ని కొరికితే 150 తింటే వాడికి విరోచన పట్టుకుంటుంది. 150 రకాలని కూడా వీడు కొద్ది కొద్దిగా ఒక్కొక్క చిన్న ముక్క కొరికినా వాడికి అజీర్తి చేస్తుంది. ఆ యజమాని ఏమంటాడు? తస్మాద్యయా కయా చ విదయా బహ్వన్నం ప్రాప్నుయాత్ అరాధ్యస్మా అన్నమిత్యా చక్షతే ఏతద్వై ముఖతో ఓన్నగం రాద్ధం. ఉపనిషత్ అంటుంది, అన్నం ఒక్క మెతుకు కనుక జారి పడితే మహాదోషమని. ఎందుకు తెలుసండి? ఆ అన్నము పరమాత్మ అని అంటుంది. అన్నం బ్రహ్మ అంటారు కదా. అన్నం బ్రహ్మే దివ్యజానాత్. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం తెలుగులో అంటాం. అదే ఉపనిషత్ అనేది అన్నం బ్రహ్మే దివ్యజానాత్. అన్నానికి పరమాత్మకి సంబంధం ఏంటంటే ఏదో గింజ ఉడకబెట్టాం, అది ఉడికింది, కింద పడింది, అన్నం కదా తీసి పాడేయచ్చు కాదు. అన్నాన్ని ఎందుకు పరమాత్మ అంటున్నామంటే ఆ అన్నం తండ్రి తింటే రక్తమై మాంసమై మజ్జ అయి అస్థి అయి ధాతు అయి తల్లి గర్భంలోకి వెళ్ళి ఒక శిశువు బయటకు రావడానికి అదే కారణం. ఈరోజు మనం ఇలా ఉన్నామనంటే అన్నం నుంచే పుట్టాం. అన్నేనైవ జీవంతి. ఉపనిషత్ అంటుంది మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం? ఆ అన్నం నుండే వచ్చాం. ఆ అన్నమే మనకు ఆధారం. అందుకనే ఈ రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాం. ఏదో మధ్యాహ్నం పండు తిని కొద్దిగా పాలు తాగాం. రాత్రి రవికుమారు కనీసం కందాపచ్చలి, ఓ పప్పు, ఓ పచ్చడి, ఓ స్వీటు హాటు, ఒక మజ్జిగ అన్నం పెడతారని భరోసాతో హాయిగా పుట్టేస్తే కనీసం ఓ 2 గంటల తర్వాత అయినా కొద్దిగా మనకు కడుపు చల్లబడుతుందని నమ్మకంతో కూర్చున్నాం. ఇప్పుడు మిమ్మల్ని 10:30-11 దాకా పెట్టి ఈ తలుపులన్నీ వేసి ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త. సైన్స్ కూడా ఒక మాట అంటుంది, ఆకలి వేస్తే మనిషికి కడుపులో బాగా ఒక రకమైన మంట తయారవుతుంది. ఆ మంట ఎక్కడికి వెళ్తుందంటే ఎసిడిటీ ఫార్మ్ అయ్యి గుండె దగ్గరకు వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ గుండె దగ్గర ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. అందులో ప్రత్యేకించి ఈ బీపీ కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, షుగర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి చెమట్లు పట్టడం మొదలవుతుంది, కళ్ళు తిరిగిపోతుంది, బయలు కప్పుతుంది, వాళ్ళకి ఏం అర్థం కాదు, పడిపోతారు. కారణం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఇది మనం తినట్లేదంటారు. ఇప్పుడు ఆవకాయ ఎర్రగా కలిపి ఎలా ఉంది, ఇప్పుడు
వింటుంటే అసలు మొత్తం అన్ని రసాలన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. అవునా? ఏమిటి అంటే ఇది మనది కాదు, లోపల రియాక్షన్స్ అలా ఉంటున్నాయి. ఈ భౌతిక దేహం యొక్క వ్యవస్థ అలా ఏర్పాటు చేసి పెట్టింది ఈ ప్రకృతి. ఇది మనం కాదు, మనం తింటున్నాం అనుకుంటున్నాం కాదు. అహం వైశ్వానరో భూత్వా. చూడండి, నేను తింటున్నాను అనుకుంటే భ్రమ, మనం కాదు తినేది. ఆ లోపల ఈ ప్రకృతి ఆ అన్నాన్ని తీసుకుని ఏది ఎలా విభజించాలో అలా విభజించి లోపలికి తీసుకెళ్లి దాన్ని రసంగా మార్చి, శక్తిగా మార్చి, మలంగా మార్చి, ఎన్ని రకాలుగా మార్పు చేస్తుంది. చూడండి, అన్నం తినగానే రజుల్లా కొడతారు. ఎంత రజుల్లా కొడతారు, అలాగా చిన్న చిన్న ఈ ఇసుక రేణువుల్లా కొడతారు కొంతమంది. ఇంకా అదే పని మీద కొంతమంది అలా ఉంటారు. మొన్న నాకు తెలియదు, ఇలా వచ్చాను కోనసీమకి వచ్చినప్పుడు ఒకరింటికి వెళ్ళాను. ఏమిటంటే మీ ఇంట్లో ఈరోజు ఏమిటి ఇలా కార్యక్రమం తద్దినం అన్నారు. ఓహో తినే అండి అన్నారు. అబ్బాయి తిని కాదన్నారు. ఏంటంటే పనసపొట్టు దొరికిందంటే పెడుతున్నాం అన్నారు. ఓహో పనసపొట్టు దొరికితే తద్దినం పెట్టారు. అబ్బా చాలా బాగుందండి, కొద్దిగా పుల్లగా ఉందండి, కొద్దిగా ఉప్పగా ఉందండి, స్వీట్ చాలా బాగుంది, ఇవి చెప్పడం వరకే తప్ప లోపల చేసేదంతా యంత్రాంగం, ఎంత గొప్ప యంత్రం. అది దాన్ని కొట్టడం కాకుండా దాని నుండి రసం వేరు చేస్తుంది, శక్తిని తయారు చేస్తుంది. ఆ శక్తిని శరీరం అంతా ఇస్తుంది. చూడండి, ఆకలిగా ఉన్నవాడికి మీరు ఏ పని చెప్పినా కసుకుసుమంటాడు, చిరాకు పడతాడు, విసుక్కుంటాడు. ఇంకా ఆకలి కూడా ఆ విసుగు చిరాకు కూడా శక్తి కోల్పోయి వడలా నీరసులు కూడా పైకి ఎక్కడం కష్టమైపోతుంది. అదే మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక ఆఫ్ దగ్గర పెట్టామనుకోండి, కడుపు నిండా భోజనం చేశారనుకోండి, వెంటనే మళ్ళీ శక్తి రాదు. ఒక అరగంట తర్వాత అంతా సర్దుకొని మళ్ళీ ఏమిటి బాగున్నారండి, చాలా బాగుందండి, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో వచ్చేస్తుంది అంటారు. మళ్ళీ అన్ని ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. ఎవరండి? పరమాత్మ. కాబట్టి ఆ అన్నం అనేది బ్రహ్మం, ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం. అటువంటి మనం ఇలా తయారయ్యాం. కాబట్టి అన్నాన్ని ఎవ్వడూ అర్థవంతంగా మన ఇంటికి వచ్చేటువంటి బ్రహ్మగారును పురోహితులను అడిగి మనం తెలుసుకుని శ్రద్ధతో చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు. టికెట్ అడుగుతారనుకోండి, టికెట్ ఇచ్చారనుకోండి, ఏమిటి ఈ ట్రైన్ ఎన్ని గంటలకు వెళ్తుంది, అక్కడికి ఈ ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుతుంది, ఈ ట్రైన్లో ఎవరు అన్ని కనుక్కుంటాం కదా మనం. ఏదైనా ఒకటి కొంటే అలాగే మన ఇంటికి వచ్చే పౌరోహిత్యాలను లేకపోతే బ్రహ్మగారును మన ఇంటికి వచ్చి కర్మ చేస్తున్నారనుకోండి, ఒక విఘ్నేశ్వరం చేయించారనుకోండి, లేకపోతే ఒక రుద్రాభిషేకం చేయించారనుకోండి, మనకు కంగారు ఏంటంటే ఎవరో చెప్పేశారు మీకు ఏదో శని పట్టింది రుద్రాభిషేకాలు చేసుకోమని. శని వదిలించుకునేదానికి రుద్రాభిషేకాలు చేయించుకుంటున్నామే కానీ అసలు ఆ రుద్రాభిషేకంలో ఏమిటి ఆ మహత్వం ఉంది, దాని యొక్క గొప్పతనం ఏంటి, ఆ బ్రహ్మగారును ఆ పౌరోహిత్యాలను కూర్చోబెట్టి బాబు దీని గురించి కొద్దిగా చెప్పి ఈ కార్యక్రమం చేయించండి అని మీరు ఓపికగా అడిగితే వాళ్ళు చెప్తారు. ఆ చెప్పిన తర్వాత మనం కలిగే శ్రద్ధ వేరుగా ఉంటుంది. అర్థం తెలియదు, అర్థం పర్థం ఉండదు. ఆ పాలు పోయకుంటే పాలు పోస్తాం. ఆప్యాయ సుసమేత దేవేశ్వరస్వాదే దరిద్రావన్నో కాలుష్యం పోసేమంటారు. అసలు ఎందుకండి పాలు ఎందుకు పోయాలి, పెరుగు ఎందుకు పోయాలి, తేనెందుకు పోయాలి, నెయ్యి ఎందుకు పోయాలి అలా ఓపికగా చెప్తారు. చెప్పించుకొని దాని అర్థం గ్రహించి ఆ కార్యక్రమం చేస్తే ఎంత అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి మీకు కొన్ని మర్మాలు చెప్తారు. ఒకప్పుడు పార్వతీదేవికి లక్ష్మీదేవికి ఒక కోరిక కలిగిందట. లక్ష్మీదేవి అంటుందట, పార్వతి ఎప్పుడు నేను విష్ణువుని ఆరాధిస్తూ ఉంటాను, నువ్వు ఎప్పుడు శివుని ఆరాధిస్తుంటావు. ఈసారి ఈ రోజు ఈ కార్తీక మాసంలో మనం నిష్ఠగా ఉంది, నేను శివుని ఆరాధిస్తాను. పూలతోటో కాయలతోటో కాదు, శ్రేష్టమైనటువంటి పదార్థంతో ఆ మహావిష్ణువుని ఆరాధించాలి, పరమశివుని ఆరాధించాలి. ఏమిటి లోకంలో శ్రేష్టమైన వస్తువు అని వాళ్ళిద్దరూ అన్నింటినీ విచారణ చేసి ఈవిడ విష్ణువు గురించి చెబుతుందట. పార్వతీదేవి విష్ణు అలాంటి వాడు ఇలాంటి వాడిని. పార్వతీదేవికి విష్ణు అంటే అంత ప్రీతి కలిగింది, లక్ష్మీదేవికి శివుడి మీద అంత భక్తి కలిగింది. ఆ భక్తి పారవశ్యంతో ఇద్దరు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ ఆనంద పరవశులై కళ్ళ నుండి నీళ్లు జారి పడిందట. పార్వతీదేవి ఇలా శ్లాఘిస్తున్నటువంటి సమయంలో పారవశ్యంతో కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. అమలమైన స్థితిలో కళ్ళ నుంచి రాలినటువంటి ఆనంద బాష్పాలు భూమి మీద పడ్డాయి. అదే విత్తనమైంది. అక్కడి నుంచి ములిసింది చెట్టు, అక్కడి నుంచి వచ్చింది ఆమలక, అదే ఉసిరిక. అంటే పార్వతీదేవి లక్ష్మీదేవి యొక్క ఆనంద పారవశ్యంతో దైవం యొక్క ఆ గుణాలని కీర్తించబడిపోయి వాళ్ళిద్దరికీ శాశ్వత స్థానాన్ని కల్పించారు.
కాబట్టి కార్తీక మాసంలో ఆ ఉసిరిక చెట్టు కింద ఆ పరమశివుణ్ణి మహావిష్ణువుని ఆరాధించి అక్కడ కనుక మనం ఉపవాసం ఉండి ముగ్గు వేసి అక్కడ అర్చన చేసి ఆ ఉసిరిక చెట్టుని ఆరాధన చేసి అక్కడ పరమశివుడికి అభిషేకం చేసి మహావిష్ణువుకి అక్కడ పారాయణ చేసి అర్చన చేసుకుని అక్కడ కనుక భోజనం చేస్తే క్షేమము అని మనకు పురాణం చెప్తుంది. కానీ అసలు ఈ ఉసిరిక గురించి ఆయుర్వేద శాస్త్రం ఏమన్నా, మనిషి కనుక ఒక్కరోజు ఒక ఉసిరికాయ తింటే వృద్ధాప్యం రాదట, నిత్య నూతనంగా ఉంటాడు. ఒక 20 మంది 30 మంది పిల్లల్ని వాడు కన్నప్పటికీ కూడా అతను ఇంకా యవ్వనంతో ఉంటాడు. నిజం, ఆయుర్వేదం అంటుంది, ఆయుర్వేద శాస్త్రం అంటుంది ఉసిరికాయకి అంత మహాశక్తి ఇవ్వబడింది. రోజుకి ఒక్క ఉసిరికాయ తింటే 100 జబ్బులు దూరంగా ఉంటాయి, 100 రకాల రోగాలు దూరంగా ఉంటాయి. గొప్ప శక్తి ఉంటుంది ఉసిరికాయలో. స్త్రీ అయినా పురుషుడైనా రోజుకి ఒక ఉసిరికాయ తినాలి. అందుకని प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गळेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपादम् जटाजूटगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाटाटहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं प्रायकामं दधानं बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्यमित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं यः प्रभाते नरः शूलपाणे पठेत् स्तोत्ररत्नं द्विह प्राप्य रत्नम्
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. దేవి దుర్గమ్మ మాతా దుర్గమ్మ శరణం ఇక నీ చరణం. దేవి దుర్గమ్మ మాతా దుర్గమ్మ శరణం ఇక నీ చరణం. దుర్గాదేవి శరణం తల్లి నీవే అభయం. దుర్గాదేవి శరణం తల్లి నీవే అభయం. మహాశివాని నమో భవాని జగదీశురాణి ఓంకారవాణి. మహాశివాని నమో భవాని జగదీశురాణి ఓంకారవాణి. పాపనాశని దైత్యహారిణి భూరి కుటుంబిని త్రిలోచని. త్రిశూలధారి మహిష సంహారి జగదోద్ధారి చంద్రకళాధరి. మనోవిహారి భయాపహారి విష్ణు సహోదరి హే శాంకరి. మనోవిహారి భయాపహారి విష్ణు సహోదరి హే శాంకరి. జయ త్రిపురారి మంగళ గౌరీ వరకౌమారి పరమేశ్వరి. త్రైలోక్య జనని భక్తపాలిని జ్ఞాన ప్రకాశిని సింహవాహిని.
శరదిందుహాసిని జగదేకపాలిని కైవల్యదాయిని కాత్యాయిని శరదిందుహాసిని జగదేకపాలిని కైవల్యదాయిని కాత్యాయిని లీలా వినోదిని హిమగిరి నందిని ఆనందవర్షిణి అఘమర్షిణి రవిచంద్రలోచని భవపాశభంజని శ్రీచక్రవాసిని వరదాయిని దేవి దుర్గమ్మ మాతా దుర్గమ్మ శరణం ఇక నీ చరణం దేవి దుర్గమ్మ మాతా దుర్గమ్మ శరణం ఇక నీ చరణం దుర్గాదేవి శరణం తల్లి ఇవే అభయం దుర్గాదేవి శరణం తల్లి ఇవే అభయం అమ్మా దుర్గమ్మ దయగనవమ్మ అమ్మా దుర్గమ్మ దయగనవమ్మ బెజవాడలో వేంచేసిన నీవే శరణం ఎందరో భక్తులను కాచిన తల్లివే లోకములేలేటి అయ్యగిరి నందినివే నీ చక్రవాసినివే శరణం శరణం అమ్మా దుర్గమ్మ దయగనవమ్మ బెజవాడలో వేంచేసిన నీవే శరణం తల్లి రక్కసి మూకలనే చండికవై చెండావు అవనీ శిష్టుల కాచి అంబవై నిలిచావు పెను రక్కసి మూకలనే చండికవై చెండావు అవనీ శిష్టుల కాచి అంబవై నిలిచావు ఆ రీతిగా మమ్ములను రక్షింపవే మాత ఆ రీతిగా మమ్ములను రక్షింపవే మాత అమ్మా దుర్గమ్మ దయగనవమ్మ బెజవాడలో వేంచేసిన నీవే శరణం అమ్మా దుర్గమ్మ దయగనవమ్మ బెజవాడలో వేంచేసిన నీవే శరణం అమ్మా ఆ గర్భశోకాన ఆ దేవకి దుఃఖించగా అభయమిచ్చి కాచిన యోగమాయ నీవేగా ఆ గర్భశోకాన ఆ దేవకి దుఃఖించగా అభయమిచ్చి కాచిన యోగమాయ నీవేగా ఆ మాయను తొలగించి కడతేతవే తల్లి ఆ మాయను తొలగించి కడతేతవే తల్లి అమ్మా దుర్గమ్మ
దయగనవమ్మ బెజవాడలు వేంచేసిన నీవే శరణం అమ్మా దుర్గమ్మ దయగనవమ్మ బెజవాడలు వేంచేసిన నీవే శరణం అమ్మా ఎడతెగని కరువుతో జనులంతా అల్లాడగ కృత్బాధను తొలగించిన శాకాంబరి నీవేలే ఎడతెగని కరువుతో జనులంతా అల్లాడగ కృత్బాధను తొలగించిన శాకాంబరి నీవేలే నీదేలే మా భారము మాతా జగదంబ నీదేలే మా భారము మాతా జగదంబ అమ్మా దుర్గమ్మ దయగనవమ్మ బెజవాడలు వేంచేసిన నీవే శరణం అమ్మా దుర్గమ్మ దయగనవమ్మ బెజవాడలు వేంచేసిన నీవే శరణం ఎందరో భక్తులను కాచిన తల్లివే లోకములేలేటి అలిగిరి నందినివే శ్రీచక్రవాసినివే శరణం శరణం అమ్మా దుర్గమ్మ దయగనవమ్మ బెజవాడలు వేంచేసిన నీవే శరణం అమ్మా దుర్గమ్మ భూమియే విభూతియై అగ్నియే త్రినేత్రమై వాయువే చలనమై జలమే జగమేలు మందహాసమై పంచభూతాధారా ప్రపంచేశ్వరా విధాతా విశ్వనాథ భువి వెగసే నాథుడే శ్రీ మంజునాథుడై శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం అమృతం కోరి క్షీరకడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం శంకరుని శంఖమున శుభకర తీర్థమై నదీ విషం జీవరాశుల రక్షకే శివుడాయ విషానికి అంకుశం ఓం నమః శివాయ ఓం నమః శివాయ పితరుల ఆత్మకు శాంతిని కూర్చగ గంగను ధరకే తరలించ తపసును బూనే భగీరథుడు సురగంగ వరగంగ ప్రళయంగ ఎగసెగసి ఉబి కుబికి ఉరకలిడి ఊరెత్తితే అదిరి ఎల్లాడేను భూమి కాపాడు రావయ్య స్వామి కనులు మూడని నీకు ఓ శివయ్యా గంగన పగ గర్వపడి రాకయ్యా తుళ్ళి పడకే చాలు చల్లవింకా గంగ వెర్రులు తెలుసు
దురుసు దూకు ఇంకా పాతుకో కైలాసలింగా దూకవే ఆకాశగంగా ప్రియ గంగ కనులేల పొంగే నిన్ను ముడితే నా మనసూగిపోయే ఆహ్వానం ఆహ్లాదం శివగంగ ప్రేమానుబంధం రావే శివ శిరచారిణి అందరికీ అది పుష్పాలు మధ్యస్థాడి నమ్మ ఎంతో మజలవాడి నమ్మ పూసుకున్న పురుగు జవ్వాజీ పూసుకొమ్మని తానిచ్చనమ్మ పూసియే తెల్లవారి చూచితే పూసియే తెల్లవారి చూచితే అడవిలోని బూది పండాయనమ్మ కాశీలోని బూది పండాయనమ్మ ఎంతటి మాయలవాడేనమ్మ ఎంతో మాయలవాడేనమ్మ వేసుకున్న చంద్రహారములు వేసుకొమ్మని కానిచ్చెనమ్మ వేసియే తెల్లవారి చూచితే వేసియే తెల్లవారి చూచితే అడవిలో రుద్రాక్ష దండాయనమ్మ కాశీలో రుద్రాక్ష దండాయనమ్మ ఎంతటి మాయలవాడేనమ్మ ఎంతో మాయలవాడేనమ్మ కప్పుకున్న పట్టు శాలువలు కప్పుకొమ్మని కానిచ్చెనమ్మ కప్పియే తెల్లవారి చూచితే కప్పియే తెల్లవారి చూచితే అడవి లోపల చర్మమయ్యుండేనమ్మ కాశీ లోపల చర్మమయ్యుండేనమ్మ ఎంతటి మాయలవాడేనమ్మ ఎంత మాయలవాడేనమ్మ వేసుకున్న తాంబూలములు వేసుకొమ్మని తానిచ్చెనమ్మ వేసియే తెల్లవారి చూచితే వేసియే తెల్లవారి చూచితే అడవిలో మారేడు బలమాయనమ్మ కాశీలో బెల్వ బలమాయనమ్మ ఎంతటి మాయలవాడేనమ్మ ఎంతో మాయలవాడేనమ్మ పట్టుకున్న చేతి కర్రని పట్టుకొమ్మని తానిచ్చెనమ్మ పట్టియే తెల్లవారి చూచితే పట్టియే తెల్లవారి చూచితే అడవిలో త్రిశూలమయ్యుండెనమ్మ కాశీలో త్రిశూలమయ్యుండెనమ్మ ఎంతటి మాయలవాడేనమ్మ తెల్ల గుర్రమక్కి తానొచ్చెనమ్మ నల్ల గుర్రమక్కి తానొచ్చెనమ్మ ఎక్కమని తానిచ్చెనమ్మ ఎక్కియే తెల్లవారి చూచితే ఎక్కియే తెల్లవారి చూచితే నాలుక్కాళ్ళ నందాయనమ్మ వెండి కొమ్ముల నందాయనమ్మ బంగారు దేక నందాయనమ్మ ఎంతటి మాయలవాడేనమ్మ ఎంతో మాయలవాడేనమ్మ ఎంతటి మాయలవాడేనమ్మ ఎంతో మాయలవాడేనమ్మ పరమేశ్వరుని ఆనందింపజేయడానికి ఒక మార్గం పూర్తి చేశాం. భాగదేయ నైవేనం ప్రణయతే బ్రాహ్మణ
सुताय ओम नमो अग्रय अग्रय नमो नमो नय प्रथमक्षते प्रथमक्षते नमो नमो अग्रय प्रथमक्षते अग्रय प्रथमक्षते प्रथमक्षते अग्रय अग्रय क्षते लोकस्पदे लोकस्पदे प्रथमक्षते अग्रय अग्रय प्रथमक्षते लोकस्पदे क्षते लोकस्पदे विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुमूर्च्छकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय पञ्चाननाय फणिराज विभूषणाय हेमांशुकाय भुवनत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोमयाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय रामप्रियाय रघुनाथवरप्रदाय नामप्रियाय नरकार्णवतारणाय पुण्येषु पुण्यभरिताय सुरार्चिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय मुक्तीश्वराय फलदाय गणेश्वराय गीतप्रियाय वृषभेश्वर वाहनाय मातङ्गचर्मवसनाय महेश्वराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय